కార్తీక్, దీప సూరజ్ తోటి మాట్లాడుతూ ఉంటారు. సూరజ్, నువ్వెక్కడ పుట్టావు? ఎలా పెరిగావు? ఏం చదువుకున్నావు? మీ అమ్మా నాన్న పేరేంటి? నీ సొంత ఊరేంటి? నీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? అంటూ ఉంటే ఎక్కడున్నారు? అంటూ సూరజ్ని కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు కార్తీక్. మీరు నాకేదో పెళ్లి సంబంధం చూసినట్లుగా ప్రశ్నలు అడుగుతున్నారు అని అంటాడు సూరజ్. నువ్వు కిలాడివి బ్రదర్, అన్నీ భలే కనిపెట్టేస్తావు అని అంటాడు కార్తీక్. ఏంటి వదిన, జ్యోత్స్న గారి పెళ్లితో పాటు నా పెళ్లి కూడా చేసేద్దామని ఫిక్స్ అయ్యారా అని అంటాడు సూరజ్. పెళ్లి చేసుకోకుండా ఇలా ఎన్నాళ్ళని ఉంటావు సూరజ్? ఏదో ఒక రోజు చేసుకోవాలి కదా. మా వీధిలో మాకు తెలిసిన సంబంధం ఉంది, నువ్వు అంటే వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడేస్తాం అని అంటారు దీపా కార్తీక్లు. ఇంట్లో నుంచి పంపించండ్రా అంటే పెళ్ళి అంటారేంటి వీళ్ళు అంటూ చాటుగా వీళ్ళ మాటలు వింటున్న జ్యోత్స్న మండిపడుతుంది. చెప్పు సూరజ్, చెప్పు అని దీప అనడంతో, వదిన నాకు పెళ్లి మీద అంటూ తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు సూరజ్. ఇంట్రెస్ట్ లేదని మాత్రం చెప్పకు. మనిషి జీవితంలో యవ్వనం అనేది బస్టాండ్లో ఆగే ప్యాసింజర్ బస్ లాంటిది. ఇలా వచ్చి అలా పోతుంది. నువ్వెప్పుడో పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు పిల్ల కాదు కదా, తాళి కూడా దొరకదు. నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని డౌట్గా ఉంది అని అంటాడు కార్తీక్. దానికి తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు సూరజ్. బుగ్గపై గిల్లిన కార్తీక్, ఏ దొంగ, ఎవరిపైనో ఇష్టం ఉంది ఉంది ఎవరా లక్కీ గర్ల్ అని అడుగుతాడు కార్తీక్. ఆ మాటల్ని చాటుగా వింటున్న జ్యోత్స్న, ఏంటి సూరజ్ గాడు ఇంత సిగ్గుపడిపోతున్నాడు? కొంపదీసి నా పేరుగాని చెప్తాడా? చెప్పాడంటే చచ్చాడా నా చేతిలో అని అనుకుంటూ ఉంటుంది. మగాడికి అంత మొహమాటం పనికిరాదు. ఇలా అయితే నీకు జీవితంలో పెళ్లి కాదు. ఇప్పుడు నీ గురించి తెలిసిన అవసరం ఉంది. మా ఆవిడకి వదిన అని పిలిచావు కాబట్టి నేను నీకు అన్నయ్యని, కాబట్టి నీ పెళ్లి బాధ్యత నాదే. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఎవరున్నారు అని అడుగుతాడు కార్తీక్. దాంతో సూరజ్ సిగ్గుపడుతూ జ్యోత్స్న అని అంటాడు. ఆ మాట వినగానే కార్తీక్, దీపలు ఆశ్చర్యపోతారు. ఇక జ్యోత్స్న అయితే అరుచుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. నీకెంత ధైర్యం రా, నీ మనసులో నేనున్నానని చెప్పడానికి అంటూ సూరజ్ కాలర్ పట్టుకుంటుంది. దీప ఆపే ప్రయత్నం చేయడంతో, వీడు ఏం చెప్పాడో వినలేదా? నేను చెప్తూనే ఉన్నాను కదా, మా మాట మీరు వినరు. ఇంకా మీకు క్లారిటీ కావాలా అని మండిపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. దానికి నవ్విన సూరజ్, వదినా ఇక్కడ ఎవరూ లేరు, నీ మనసులో మాట చెప్పు అని అన్నావు కదా, కానీ మన మాటల్ని జ్యోత్స్న చాటుగా వినడాన్ని నేను చూశాను. అందుకే ఆమెను బయటికి రప్పించడానికే అలా చెప్పాను. చూడండి, నా మనసులో ఎవ్వరూ లేరు అని అంటాడు సూరజ్. ఒరే మాట భలే మారుస్తున్నావురా. నువ్వెవరి అండ చూసుకుని రెచ్చిపోతున్నావో నాకు అర్థమైందిరా. వీళ్లతో కాదు, మా తాతతోనే తేల్చుకుంటానంటూ ఆవేశంగా శివనారాయణ దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న. సూరజ్ కూడా మెల్లగా జారుకుంటాడు. ఇక కార్తీక్ అయితే, జ్యోత్స్న వచ్చి మంచి ఛాన్స్ మిస్ చేసిందే, ఈవిడ గారి వెళ్ళి ఏం గోల చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇక శివనారాయణ దగ్గరికి వెళ్ళిన జ్యోత్స్న అతని గురించి కంప్లైంట్ చేద్దాం అనుకుంటుంటే, శివనారాయణ ఏమో, ఆహా నీ ఫోటోలు ఎంత బాగా తీశాడో అంటూ సూరజ్ని పొగుడుతూ ఉంటాడు. ఏంటి తాత, వాడు చేస్తున్నవి చెప్తున్నా కూడా వాడిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారంటే దీపాబావలు కూర్చోబెట్టి పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నారు, ఏంటిది అని అంటుంది జ్యోత్స్న. దాంతో శివనారాయణ, హో వాళ్ళు అప్పుడే మొదలు పెట్టేశారా అని అంటాడు. ముందు వాడిని అవుట్ హౌస్ నుంచి బయటికి పంపించేయండి అని అంటుంది జ్యోత్స్న. నిజమేనమ్మా, వాడు అవుట్ హౌస్లో ఉండడానికి పనికిరాదు, ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తా అని తేడాగా మాట్లాడుతూ ఉంటాడు శివనారాయణ. ఇక అది గమనించిన జ్యోత్స్న, తాత కూడా తేడాగా మాట్లాడుతున్నాడు, నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.